హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యి 5 వారాలు అవుతుంది. ఇప్పటికే హౌస్ నుంచి 4 ఎలిమినేట్ కూడా అయ్యారు. మొదటి వారమే స్ట్రెస్ట్ ఎలిమినేట్ అవ్వగా మనీష్, ప్రియా, హరీష్ కూడా ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటికి వచ్చారు. అయితే 5th వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాల్సి ఉండగా ఈ సీజన్లో 5వ వారం నుంచి హౌస్లోకి మరికొంతమంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగు పెట్టబోతున్నారు. ఏకంగా 6 కంటెస్టెంట్స్ ఒకేసారి హౌస్లోకి వెళ్ళబోతుండగా ఆట మరింత రసవత్తరంగా మారబోతుంది. ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కామనర్ దివ్యా నిఖిత హౌస్లోకి వెళ్ళింది. అయితే 5th వీక్ బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో 6 మెంబర్స్ ఎంటర్ అవ్వనున్నారు. అలేఖ్యా చిట్టి పికిల్స్తో మోస్ట్ కాంట్రవర్షియల్ అయిన రమ్య ఈ సండే బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టనున్నారు. అలాగే పొలిటికల్ కాంట్రవర్షియల్ దివ్వల మాధురి కూడా హౌస్లోకి వెళ్ళనున్నారు. వీరితో పాటు సీరియల్ యాక్టర్స్ అయేషా, ఈమె తమిళ్ బిగ్ బాస్ సీజన్ 6 వెళ్ళొచ్చారు. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టబోతున్నారు. గోల్కొండ హై స్కూల్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన శ్రీనివాస్ సాయి హౌస్లోకి వెళ్ళనున్నారు. గీతా ఎల్ఎల్బి సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న గౌరవ్ గుప్తాతో పాటు గృహలక్ష్మి సీరియల్లో తులసి చిన్న కొడుకు ప్రేమ్గా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ నాయర్ ఇప్పుడు పలుకే బంగారం అయిన సీరియల్లో హీరోగా నటిస్తున్నారు. తను కూడా బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 5 వీక్స్ అవుతుంది. అది కూడా కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ అంటూ వెళ్ళిన గేమ్ ఇప్పుడు ఓనర్స్ అండ్ టెనెంట్స్గా కంటిన్యూ అవుతుంది. చూడాలి వీరి ఎంట్రీతో బిగ్ బాస్ ఆట రణరంగంగా మారనుందా? ఒకేసారి ఇంతమంది వైల్డ్ కార్డ్ ఎంటర్ అవుతుండగా డబుల్ ఎలిమినేషన్ ఉండనుందా? చూడాలి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.